ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర 14వ మహాసభలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మహాసభలలో మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన మహిళలు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి మున్సిపల్ ఆఫీసుకు ర్యాలీ జరిపారు. మహిళా నాయకులు మాట్లాడుతూ ఈ 3 రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తీర్మానాలు చేయనున్నట్లు, ప్రధానంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తెచ్చేలా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు మహిళలు. Andhra Pradesh Mahila Samakya, this rally is organized and we are having this conference in a very crucial juncture, and we are in an electioneering year, and what we have gained through the struggles and sacrifices through the last 70 years. The BJP government, Modi government has taken away all our rights, and he is talking about justice to women, but he is actually exploiting women to be there in power. That we can see whether it is in the case of women reservation. He never uttered a single word about women reservation, but on the other hand he speaks about justice to women. So what he speaks is, and what he's done is exactly different, and he is anti-women, and he has actually betrayed the women of this country, and all these issues we will discuss in this coming 3 days. వేలాది మంది మహిళలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. అందరి నినాదం ఒకటే, ఈ రాష్ట్రంలోతో పాటు దేశంలో ఉన్న మహిళల సమస్యలు పరిష్కరించాలని, మహిళా రిజర్వేషన్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా మహిళా సమాఖ్య పోరాడబోతా ఉంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. అంచెలంచెగా నిషేధించకుండా అంచెలంగా పెంచి పోషించే పరిస్థితి వస్తుంది. మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఇమీడియట్గా నిషేధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతున్నాం. అలాగే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయబోతా ఉన్నాం. గ్రామీణ మహిళలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి మహిళల మీద అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద తీర్మానం చేసి భవిష్యత్ కార్యక్రమంగా రూపొందించబోతున్నాం. ముఖ్యంగా మా ఎజెండా ఇవాళ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు 1/3 రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతా ఉన్నాం. మహిళా For more updates, please subscribe 99 TV Telugu.